ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు ప్రాతినిధ్యం వహించిన భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ వేచిచూసే ధోరణిలో ఉన్న దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సముచిత నిర్ణయానికి రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీను కోరింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ ఎత్తిచూపింది. భారత్ మ్యాచ్ను బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై బోర్డు సంప్రదింపులు చేయాలని కోరింది. ఈ నిర్ణయంతో ఆ దేశ క్రికెటైపై తీవ్ర ప్రభావం పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా భారత్ పాకిస్తాన్ ఆడే మ్యాచ్కు భారీ క్రేజ్ ఉందని, దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోట్లాది రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని ఎంకరేజ్ ఇలాంటి పరిస్థితుల్లో సరైంది కాదని, పాకిస్తాన్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు నిరాశకు గురవుతారని తెలిపింది. పాకిస్తాన్లో కూడా లక్షలాది మంది క్రికెట్ అభిమానులు భారత్ ఆడే మ్యాచ్ గురించి ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ, ఇది కేవలం బోర్డు మాత్రమే తీసుకునే నిర్ణయం కాదని, ప్రభుత్వం అనుమతిస్తేనే తాము ఆడతామని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తామేమీ చెయ్యలేమని అన్నాడు.